వైజాగ్లో కిలేడి హనీ ట్రాప్. విశాఖపట్నంలో ఓ యువతి హనీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చింది. వైజాగ్లో కిలేడి హనీ ట్రాప్. విశాఖపట్నంలో ఓ యువతి హనీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చింది. జాయ్ జెమీమా అనే యువతి ఎన్ఆర్ఐలు, సంపన్న యువకులను టార్గెట్ చేసి హనీ ట్రాప్ చేస్తోందని వైజాగ్ సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు. వారిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి మత్తు పదార్థాలు ఇచ్చి న్యూడ్ ఫోటోలు, వీడియోలు రికార్డు చేసి కోట్ల రూపాయలు డబ్బులు, బంగారం దోచుకుంటోందని చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారు. అంతా పథకం ప్రకారం ముఠా ప్లాన్ చేస్తోంది. నిందితురాలు జమీమాకు ముఠా శిక్షణ ఇచ్చింది. ఎలా ట్రాప్ చేయాలి, మత్తు ఎలా ప్రయోగించాలి, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ ఎలా చేయాలని నేర్పించారు. అన్ని ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంట్రెస్టింగ్ కేసు. ఈ అమ్మాయి నిన్న ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్ లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్ లో పెట్టాడు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 ఈ అంత చేశారో. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా. ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్ కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని, అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది, అది మేము ప్రివెంట్ చేయగలిగాము. ఇప్పుడు సర్చ్ లో కూడా ఇంక్రిమేటింగ్ డాక్యుమెంట్స్, ఇంక్రిమేటింగ్ డిజిటల్ ఎవిడెన్స్ దొరికింది. సో ఇదంతా మేము ఇప్పుడు విచారిస్తున్నాం, ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తాం. ఆ గ్యాంగ్ లో కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ అమ్మాయితో పాటు చేతులు కలిపి ఇలా మోసం చేస్తున్నారు, ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఇంకా చేయబోతున్నారు, ఏం ప్లాన్ చేశారు, ఇదంతా బయట వస్తుంది. మేము లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చాలా మంది పెద్దవాళ్ళకి జరుగుతున్నాయి, బయటికి రాని పరిస్థితి, పరుగులు పోతాయని వాళ్ళకి ఏ విధంగా మెసేజ్ ఇస్తారు సార్ బయటికి రాకుండా? ఇప్పుడు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఇచ్చాము. మీరు నిర్భయంగా నాకు ఋషికొండ నిర్మాణాలను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అవినీతి సామ్రాజ్యానికి సూచికగా ఋషికొండ మ్యూజియం ఏర్పాటు చేయలేమని సెటైర్లు వేశారు. కొత్త టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతుందన్నారు. టూరిజం పాలసీ అయిపోతుంది. ఇక రాబోయే 2025 నుంచి 2030 వరకు ఉండవలసినటువంటి టూరిజం పాలసీని అందరూ స్టేక్ హోల్డర్స్కి అనుగుణంగా ఉండే విధంగా, అదే సమయంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా, పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా పాలసీని తయారు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే నెల రోజుల కాలంలో ఆ పాలసీ తయారవుతుంది. తిరిగి మళ్ళీ 25 ఏప్రిల్ నుంచి ఆ పాలసీ అమల్లోకి రావడం జరుగుతుంది. ఇదే సందర్భంలో
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి సహకారం అందించడానికి వారు ముందుకొచ్చారు. మొన్న సెప్టెంబర్ 9వ తారీఖున బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల టూరిజం మినిస్టర్ల యొక్క సమావేశం జరిగింది. నిజానికి అది వైజాగ్లో జరగాల్సి ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మనకి కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు, అదేవిధంగా భారీ వర్షాల వల్ల యంత్రాంగం అంతా కూడా అందులో నిమగ్నమై ఉండటం వల్ల బెంగళూరుకు మార్చారు. బెంగళూరులో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామనేటువంటి మాట చెప్పారు. అక్కడ కూడా మనం ప్రత్యేకంగా వారిని కోరింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం ట్యాప్ చేసి అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రకృతి సంపదని మనం ప్రజలందరికీ కూడా, పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి మాటని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం, ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దాని ప్రకారంగా శ్రీశైలం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్ దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి, బొర్రా కేవ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది. దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మహాసంగమేశ్వరంలో కూడా ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నటువంటి అంశం ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే పర్యాటక రంగం కుంటుపడిందో, ఎక్కడా కూడా పర్యాటక శాఖ మంత్రులు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వస్తే అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే వారి సమయాన్ని కేటాయించారు తప్పితే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి సందర్భం మనం చూడలేదు. అయితే ఇవాళ దానికి భిన్నంగా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాళ వరకు కూడా మొత్తంగా అన్ని కార్యక్రమాలని ఏ విధంగా మనం సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారితో రివ్యూ కూడా జరిగింది. ఆ సమీక్షలో కూడా వారు చెప్పింది టాప్ ప్రయారిటీ. గత ప్రభుత్వంలో భగవంతుడిని భక్తుడికి దూరం చేసే కార్యక్రమం కొంత జరిగిందని, ప్రస్తుతం టీటీడీ అధికారులు మళ్లీ దగ్గర చేస్తున్నారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆగిన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల రఘురామ మాట్లాడుతూ, ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. చాలా చక్కటి దర్శనం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి. కొత్త ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు. మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని, భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం. మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని, ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోలే. కానీ ఇవాళ తిన్న
ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది, అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో ఎంత పుట్టం వాడేవారో అదే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది. ఒక లడ్డూయే కాదు, అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపథంగా చెప్పగలను. అవసరం లేకపోయినా ఆహారం కోసం వచ్చి బాగుంటుందని, అడవి జంతువులను చంపడం తప్పు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. 70 వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసు కోసం పొంగోలిన్ అనే జంతువులను చంపడం వల్ల ఈ రోజు అవి అంతరించే స్థితికి చేరుకున్నాయి. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని పేర్కొన్నారు. ఒక్కొక్క వల కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట. వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం, అంత మనస్ఫూర్తిగా అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని, ఒకళ్ళు అనుకుంటే చేయగలరు. నేను చాలాసార్లు చెప్తాను, 1 man's courage makes a majority. ఒక్కళ్ళు అనుకుంటే చాలు. ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ, ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు. సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆవిడికి తోడుగా రాజు గారు, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఒక్కళ్ళు అనుకోవాలి. ఫస్ట్ అనుకున్నారు ఏదో చేద్దామని. ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేం మనం. సో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, చాలామంది కలుపుకొని వెళ్ళాలి. ఆ కలుపుకుని వెళ్ళే భాగంలో మనకి సుప్రజ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి. నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది. మనం ఏమనుకుంటాం, ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్నవాళ్ళు మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా. ఒక మెరైన్ బయాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వాళ్ళు పట్టుకోగలరు. సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి, మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి నేను చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అది పులి ఇట్లా మాట్లాడరు. పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు, ఎలుగుబంటిని లింగమయ్య అంటారు, అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు, రేచు కుక్కని బవరమ్మ అంటారు. అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది. మనకున్న కూర్మ అవతారం కానీ, వరాహ అవతారం కానీ, మత్స్య అవతారం కానీ, అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం. మనకి పర్యావరణ పరిరక్షణ, వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కరి కోసమే కాదు, మానవుల కోసం ఒకటికే కాదు, కొన్ని కోట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం. మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్. మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో, మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన, మనం ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని, ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు. జిల్లాలో ఇసుక కొరత లేదు. 6 నెలల అవసరాలకు సరిపడే ఇసుక సిద్ధం. ఇప్పటి వరకు 52,000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు. ఎస్పీ వకుల్ జిందాల్. ఉచితంగా అతి సులువుగా ఇసుక పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందని, దీనిని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ కోరారు.
జిల్లాలో ఇసుక కొరత లేదని, వచ్చే 6 నెలల అవసరాలకు సరిపడా ఇసుక మనకు అందుబాటులో ఉందని జేసీ తెలిపారు. అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహించినా, అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు. నూతన ఇసుక పాలసీ ప్రస్తుతం ఇసుక లభ్యత, సరఫరాపై స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్, జేసీ సేతు మాధవన్ ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ ఇసుక సరఫరాపై తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను వివరించారు. ప్రస్తుతం బొబ్బిలిలో సుమారు 300 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, కావలసిన వారికి సరఫరా చేస్తున్నామని చెప్పారు. రవాణా, హ్యాండ్లింగ్ ఛార్జీల క్రింద మెట్రిక్ టన్నుకు 577 రూపాయల చొప్పున వినియోగదారులు చెల్లించాల్సి ఉందన్నారు. వంగర మండలం కొండ చాకరాపల్లి వద్ద డిసిల్టింగ్ ప్రక్రియను మొదలుపెట్టామని, ఇక్కడి నుంచి సుమారు 70,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభిస్తుందని చెప్పారు. చేయాలి పర్మిషన్ ఇచ్చుకున్నాను, ఎందుకంటే మాన్సూన్ అక్టోబర్ 15 లోపు అయిపోతుంది కాబట్టి 16 నుండి అది కూడా ఆన్లైన్ ద్వారా చేయమని చెప్పి ఆదేశం ఇచ్చుకున్నారండి. సో ఇందులో చూస్తే మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ 6 monthsకి మన డిమాండ్ ఎంత ఉంటుంది, దానికి అనుకూలంగా సప్లై ఎంత ఉంటుందని ఒకసారి కాల్కులేషన్ కూడా ఏమన్నారు. మేము లాస్ట్ 3 months డిమాండ్ చూసి నెక్స్ట్ 6 monthsకి ప్లాన్ చేసాము. అందులో మంత్లీ 30,000 to 35,000 చొప్పున డిమాండ్ వస్తుంది. దానికి అనుకూలంగా మాకు నెక్స్ట్ రాబోయే 2 ఓపెన్ రీచెస్ ప్లస్ ప్రజెంట్ డీసిల్టేషన్ పాయింట్ కలిపితే ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 monthsకి 1.8 lakh మెట్రిక్ టన్స్ పూర్తిగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో నో ఇష్యూస్. సో ఇది కాకుండా మాకు రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ నిర్ణయం చేసిన ట్రాన్స్పోర్ట్ రేటు మేము అమలు చేయడం జరిగింది. అందులో జియో 50 నంబర్ 52 ప్రకారం పర్ కిలోమీటర్కి ట్రాక్టర్కి 10 టైర్ ట్రక్కి 12 టైర్ అండ్ 14 టైర్ ట్రక్స్కి ఎంత అనేది వాళ్ళు ఆల్ ఓవర్ ద స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా ఒకే రేట్ ఫిక్స్ చేశారు. ఆ రేట్ అనేది మేము ఫాలో చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ కొత్తగా వేయడానికి ఏం లేదు. సో అది కూడా ఆల్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్స్తో వాళ్ళు ఆర్డర్స్ చేసేసి నిర్ణయం తీసుకున్నది. అది కూడా మేము ఫాలో చేస్తున్నాం ఆల్రెడీ. అది కూడా మేము దృష్టికి తీసుకుంటున్నాం. సో ఇందులో వెబ్సైట్ డీటెయిల్స్ ఒకటి ఏమన్నారు, మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్కి మేము మారిపోయాము. ఏపీ శాన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆన్లైన్ సిస్టమ్గా మారింది. సో ప్రతి ఒక్కరు కన్స్యూమర్ కూడా వాళ్ళు కావాలంటే ఆన్లైన్లో వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుని తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి. సో ఈ వెబ్సైట్ డీటెయిల్స్ విశాఖ హనుమంతవాకాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఈ మధ్య కాలంలో విజయవంతమైన అత్యాధునిక శస్త్రచికిత్సల వివరాలను తెలిపేందుకు సోమవారం విమ్స్ ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరిచారన్నారు. స్టార్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. 4 గంటల్లో 55,000 రూపాయల ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రోగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పక్షవాతంకి గురైన రోగి ఆసుపత్రికి వచ్చిన 2 గంటల్లో రోగి పరిస్థితి మెరుగుపడింది. వారం రోజుల్లో డిశ్చార్జ్ అయ్యారని గుర్తు చేశారు. గుండెపోటు, స్ట్రోక్ ఎంతో ప్రమాదకరం కావచ్చన్నారు. రోగిని గోల్డెన్ అవర్ అంటే 3 గంటలలోపు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. సర్జికల్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అబ్డామినల్ వంటి అరుదైన సర్జరీలు చేస్తున్నాం. ఆసుపత్రిలో కొత్తగా క్యాన్సర్ విభాగం కూడా ఏర్పాటు చేశాం. మెడికల్, సర్జికల్ చికిత్స చేస్తున్నాం. వారంలో 2 రోజులు క్యాన్సర్ రోగులకు చికిత్స చేస్తున్నాం. ఈ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రకటిస్తున్నాం. రోగి జగన్నాథరావు మాట్లాడుతూ పక్షవాతం వచ్చాక ఇంట్లో పడిపోయాను. వెంటనే విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేశారు. గంట వ్యవధిలోనే ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. మీడియా సమావేశంలో విమ్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. I'll give the little brief about విమ్స్ లో ఏమేమి జరిగాయి ఈ మధ్య కాలంలో. మనము ఇతర ప్రభుత్వ ఆసుపత్రులని పోల్చుకుంటే మన విమ్స్ యందు జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, సర్జరీస్ ఏమున్నాయో మీకు సంక్షిప్తంగా వివరిస్తాను. సో మొట్టమొదటిగా మనము స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ స్ట్రోక్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఎవరికైతే మెదడు లోపల రక్తనాళాలు గడ్డకట్టి పక్షవాతంలోకి వెళ్ళినప్పుడు వారు గోల్డెన్ పీరియడ్ అంటే ఒక 3 to 4 అవర్స్ లోపు వచ్చిన వారికి మనము ఒక 55,000 రూపాయల వరకు ఉన్నటువంటి ఇంజెక్షన్ని సకాలంలో ఇవ్వటం వల్ల పేషెంట్ని మనము బ్రతికించవచ్చు అని తెలియజేయడానికి మీకు ఈ కేసుని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. పేషెంట్ మన ఎదురుగా కూర్చున్నారు, మీరు ఊహించలేరు. ఆయన ప్రజెంటేషన్ ఉన్నప్పుడు 69 సంవత్సరాల వ్యక్తి 21వ తారీఖు మన దగ్గరికి వచ్చారు స్ట్రోక్ తోటి. మనము ఇంజెక్షన్ ఇచ్చిన 2 గంటల సమయంలోనే పేషెంట్కి పూర్తిగా అంటే మాట పోవడము, తర్వాత కాలు చెయ్యి పని చేయకపోవడము తోటి మన దగ్గర ప్రజెంట్ అయ్యారు. వచ్చిన